నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి చాలా రూమర్స్ వచ్చిందేంటంటే, 'కోడి రామ్మూర్తి' గారి బయోగ్రఫీ ఉంటది, బయోపిక్ ఉంటది, ఈయన గురించి అని చెప్పేసి అన్నారు గానీ, ఎక్కడ మీరైతే అఫీషియల్‌గా ఏం చెప్పలేదు. కాకపోతే ఇక్కడ నాకు సెట్‌కొచ్చిన తర్వాత గానీ, మీరు 'గండస్థాపం' బ్యాక్‌డ్రాప్ అన్నప్పుడు గానీ, ఎందుకంటే ఆయనది కూడా విజయనగరం కరెక్ట్. గాబట్టి, సో, ఎంతవరకు ఆయన పార్టా, ఇన్‌స్పిరేషనా లేదంటే ఆయన స్టోరీ ఏమైనా ఉండొచ్చా ఏంటసల? ఏం లేదండి. జియోగ్రాఫిక్ వైజే విజయనగరం చుట్టుపక్కలున్న హ్మ్. ఎలిమెంట్స్ అవన్నీ మన హ్మ్. సినిమాల్లో ఉండాల్సిన సిట్యుయేషన్ ఉంది. ఓకే. ఆ ఘంటస్తంభంది గానీ, లేకపోతే ఇప్పుడు 'కోడి రామకృష్ణ' గారిది గూడా అదే ఊరు అవటం మూలాన అవును. అవును. అక్కడ డెఫినైట్‌లీ ఆదరణ ఉంటది కదా! ఆయనకొక అవును. ఆదరణ అవును. ఉంటది. అవును. అవును. ఫాలోవర్స్ ఉంటారు. అవును. ఆయన అడుగుజాడలో నడిసేవాళ్ళుంటారు. అవును. అవును. సో, ఇప్పుడు మన కుస్తీశాల పేరు గూడా శ్రీ 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 కోడి రామకృష్ణమూర్తి అచ్చా! ఓకే. కుస్తీశాల అనేటువంటి పేరే ఓకే. ఉంటది. ఓకే. అంటే ఓకే. ఆయన కానీ ఇన్‌స్పిరేషన్‌గా ఆయన బయోపిక్ అయితే కాదు. నథింగ్ టు డూ ఓకే. విత్. ఆ ఏరియాకి సంబంధించిన మనిషి గాబట్టి, అక్కడ ఆ హుహుహుహు. గేమ్‌కొక ఆదరణ ఉంటది. ఓకే. సో, ఆ! అది ఆటే గాబట్టి. హ్మ్. సో, సడెన్‌గా ఇప్పుడు చూస్తే మిగతా ఏరియాల్లో ఎక్కడున్నా సరే నార్త్ సైడ్ మనకి కుస్తీ గాని ఇవన్నీ ఎక్కువ. హ్మ్. హ్మ్. అవన్నీ అఖాడాలంటారు. మన దగ్గర మహా అయితే హనుమాన్ వ్యాయామశాల అవును. ఇవన్నీ అవును. గూడా అవును. మోర్ ఆఫ్ నార్త్ బేస్డ్ కల్చర్ ఫాలో అవుతాం. అవును. సో, తెలుగులో మనం ఎప్పుడూ చూసుండం. బట్ అవును. స్టిల్ తెలుగులో మనకి లేదు. హైదరాబాద్‌లో గూడా ఉన్నాయి. విజయనగరంలో గూడా కుస్తీశాలలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. అవి ఎలా ఉండుండొచ్చు. సో, నిజంగా యాహ్! ఉండేది ఇంతే ఉండొచ్చు. హ్మ్. దానిలో అవును. బ్యూటీ అవును. ఉండకపోవచ్చు. సినిమా పరంగా మనం ఇంకెంత బెటర్ విజువల్‌గా చూపియగలుగుతాం. బికాజ్ అవును. 70స్, అవును. 80స్ అవును. అది చూసినోడికి దాఖలా లేదు. నువ్వప్పుడు చూసింది చూసినట్టు తెలీదు. ఎయాల్సిన అవును. సిట్యుయేషన్ కూడా అవును. అవసరం లేదు. యాహ్! యాహ్! సో, ఆ లిబర్టీ తీసుకుంటూ ఆడియన్స్‌కి మాత్రం ఆ ఫీలింగ్ ఇవ్వాలి మనం. లైక్ హ్మ్. హ్మ్. నిజంగా ఆ ఊరికి సంబంధించిన ఒక ప్లేస్ ఇది అని. అవును. సో, ఆ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవడం జరిగింది.